Alright, hello guys, welcome back to another video. లాస్ట్ మ్యాచ్ అట్లా అయిపోయింది, దాన్ని ఏం చేయలేం, చాలా ఫ్లాస్ ఉన్నాయి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ కొంచెం కరెక్షన్స్ చేసుకోవాలి మనం. ఏం చేయలేం, కొన్ని మ్యాచ్ అట్లా అవుతాయి. ట్రోల్ చేసే వాళ్ళందరూ గట్టిగా ట్రోల్ చేస్తారు, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, వేసుకోరు, మీ ఇష్టం. ఇప్పుడు మీ టైం వచ్చింది, మీరు వేసుకుంటున్నారు, ఇట్స్ ఫైన్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోర్రి, 3 మ్యాచ్లు ఓడిపోయింది, ఇలా ఫ్యాన్ బేస్ ఇంతే అయిపోయింది, లైట్ తీసుకోరి అనేంత సీన్ లేదు. 3 మ్యాచ్లు కాదు కదా, ఇంకొక 30 మ్యాచ్లు ఓడిపోయినా మా ఫ్యాన్ బేస్లో ఇంచ్ కూడా తేడా ఉండదు. దట్ ఐ కెన్ గ్యారంటీ, బికాస్ వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్. మేమేదో భ్రాంతితో చేసే అభిమానం కాదు, ఇది మా ప్రాంతం కాబట్టి చేస్తున్న అభిమానం. ఏదో అడ్డదిడ్డంగా చేస్తున్న అభిమానం కాదు, తెలుగు గడ్డ మీద ఆడుతున్న ప్లేయర్స్ కోసం చేస్తున్న అభిమానం. సో అందుకే నేను చెప్తున్నా, ఇంకొక 30 మ్యాచ్లు ఓడిపోని, ఎన్ని మ్యాచ్లను ఓడిపోని, మా ఫ్యాన్ బేస్ ఇట్లనే ఉంటుంది. వీఆర్ లాయల్ టు అవర్ టీమ్. ఫ్రీ టికెట్ ఫర్ SRH వర్సెస్ పంజాబ్ మ్యాచ్. ఎస్, MVN ఈస్ బ్యాక్ విత్ అనదర్ గివ్ అవే. ఇంకొక గివ్ అవే తోడు వస్తున్నా, బట్ ఈసారి గివ్ అవే తోడు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. ఆ సర్ప్రైజ్ ఏంటనేది మీకు తర్వాత తెలుస్తుంది. సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే 3 సింపుల్ రూల్స్. 3 రూల్స్ ఆర్: ఫస్ట్ రూల్, ఫాలో MVN__98 నా అకౌంట్ని ఫాలో అయిపోండి. సెకండ్ రూల్, ఈ రీల్ని స్టోరీలో మెన్షన్ చేయండి, మీ స్టోరీలో మెన్షన్ చేసి నన్ను ట్యాగ్ చేయండి. అండ్ థర్డ్ వచ్చేసి, కామెంట్ డౌన్ వై ఐ షుడ్ గివ్ దట్ టికెట్ టు యూ. నేను ఈ టికెట్ మీకు ఎందుకు ఇవ్వాలి, ఇంతే. ఈ 3 రూల్స్, సింపుల్ రూల్స్ చేసేయండి. ఫ్రీ టికెట్ విత్ అ సర్ప్రైజ్ అయితే మీకు ఉంది SRH వర్సెస్ పంజాబ్ మ్యాచ్కి. సో అస్సలు డిలే చేయకండి, ఫట్ 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 మన కామెంట్ కొట్టేసేయండి, ఫాలో కొట్టేసేయండి, స్టోరీ పెట్టేసేయండి. సో ఆల్ ది బెస్ట్ ఆరెంజ్ ఆర్మీ, ఆల్ ది బెస్ట్ ఫర్ ద గివ్ అవే అగైన్. ఫస్ట్ గివ్ అయితే 100% సక్సెస్ చేశారు, సెకండ్ గివ్ అవే అంతకన్నా పెద్ద సక్సెస్ కావాలని ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి SRH వర్సెస్ GT. కొన్ని చేంజెస్ అయితే కావాలా టీంలో. లెట్స్ సే సిమర్జిత్ సింగ్ కొంచెం యూజ్ అయితే అవుతలేడు మనకు, సో వీ హ్యావ్ టు రీప్లేస్ హిమ్. నితీష్ కుమార్ రెడ్డిని కొంచెం పేస్ అటాక్కి వాడుకోవాలి. అండ్ కామిందో మెండిస్ అంత మంచి బౌలింగ్ వేసిన, ఒక్క ఓవర్ ఎందుకు వేసినా నాకు అర్థం కాలే, బట్ హీఈస్ టూ గుడ్ మ్యాన్. లెఫ్ట్ వాళ్ళకి లెఫ్ట్, రైట్ వాళ్ళకి రైట్, మామూలు వేస్తలే, మెంటల్ మాస్ అసలు. సో హీ కెన్ బి అ గుడ్ అడిషన్ ఇన్ అవర్ టీమ్ ఫర్ ద ఫ్యూచర్. సో కామిందో మెండిస్ ఉండాలి టీంలో కొన్ని రోజులు. కొంచెం బ్యాలెన్స్ చూసుకొని మన బ్యాట్స్మెన్లో కొంచెం షుగర్ ఆపుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది మా టీం. మనం ఒక్కసారి కంబ్యాక్ ఇచ్చినామంటే మనం ఎవరు ఆపలేడు. జస్ట్ వెయిట్ ఫర్ దట్ కంబ్యాక్. ఈ 300 అని మనం కొంచెం ఎలివేట్ హైప్ ఎక్కువ ఇస్తున్నాం. సో కొంచెం 300 అని పక్కకు పెట్టి వీ షుడ్ ప్లే అకార్డింగ్ టు ద కండిషన్. ఒక 2-3 మ్యాచ్లు గెలిచి ఫామ్లోకి వచ్చినాక అప్పుడు చూసుకుందాం. 300 మనం ఈ సీజన్లో కొడుతున్నాం, 300 కొట్టాల్సిందే, బట్ కొంచెం గ్యాప్ తీసుకుందాం. టైంలో గ్యాప్ అంతే, టైమింగ్లో గ్యాప్ ఉండదు. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. SRH వర్సెస్ GT ప్రెడిక్షన్. మన ఫస్ట్ బ్యాటింగ్ అయితే వీల్ స్కోర్ 240+, అండ్ వాళ్ళది ఫస్ట్ బ్యాటింగ్ అయితే వీల్ రెస్ట్రిక్ట్ దెమ్ ఫర్ 190, బిలో 190, అండ్ మనం వాళ్ళని 18 to 19 ఓవర్స్ అయ్యేలోపే చేసేస్తాం. సో దట్ ఈస్ మై ప్రెడిక్షన్. ప్రెడిక్షన్ అయితే 100% సక్సెస్ అవుతుంది. అండ్ దట్ ఈస్ ద మ్యాచ్ ఈస్ ఆల్సో ఇన్ హైదరాబాద్. సో రచ్చ చేద్దాం మ్యాచ్లో. బ్లాగ్ వస్తుంది, వెయిట్ ఫర్ ద బ్లాగ్. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సైనింగ్ ఆఫ్ మీ సూపర్ ఫ్యాన్ MVN.